Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. మన గుడివాడ మన వెనిగండ్ల రాము కార్యక్రమంలో భాగంగా పట్నంలో ద్విచక్ర వాహనంపై పర్యటించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రోజువారీ ముఠా కార్మికులతో ముచ్చటించి కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని సమూలంగా నాశనం చేసిందంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తామంటూ వెల్లడి. పదిహేనవ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించిన అధికారులు. 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించిన ఆర్డీఓ. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని కార్మిక వర్గాల సంక్షేమానికి తాను అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. గుడివాడ పట్టణంలో మీకోసం మీ వెనిగండ్ల పర్యటనను ఎమ్మెల్యే రాము నిర్వహించారు. పట్నంలోని సత్యనారాయణపురం, గౌరీశంకరపురంలో ఎమ్మెల్యే రాము పర్యటించి ఆయా ప్రాంతాల్లో సమస్యలపై స్థానికులతో ఎమ్మెల్యే రాము మాట్లాడటం జరిగింది. పర్యటనలో భాగంగా ఏలూరు రోడ్లోని ఆర్కే కాంప్లెక్స్ వద్ద ముఠా కార్మికులతో ఎమ్మెల్యే రాము కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కార్మికులు పలు విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా కార్మిక వర్గాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్మిక వర్గాల శ్రేయస్కు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ పర్యటనలో టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, ఎమ్మెల్యే రాము వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు.
నేను అక్కడ అపార్ట్మెంట్ కూడా తింటాను ఇక్కడ. పదిహేనవ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఓటర్లకు అవగాహన కలిగించేందుకు గాను గుడివాడ ఆర్టీఓ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం మానవహారంగా ఏర్పడి ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపైన ఆర్టీఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిన్న యువకులందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా నూతన ఓటు నమోదు చేయించుకోవాలని సూచించారు. అలాగే ఓటర్లు జరిగే ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురురాజు హోమియోపతి కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి మరియు ఎంఆర్ఓ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ టూటోన్ ఎస్ఐ మరియు ఎంఈఓలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నేషనల్ ఓటర్స్ డే 2025 అంటే ఇది 15వ సంవత్సరం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ, సిఐ గారికి, తహసీల్దార్ గారికి, అట్లా ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, ఎంఈఓ 2 గారికి, ఇతర అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన వివిధ కాలేజీల విద్యార్థులకు, అట్లాగే ఈ స్కూల్ చిన్నారులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 47లో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా పెంచబడిన ఒక వ్యవస్థ మన ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం ద్వారా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారు. అట్లాగే ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి మన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి వివిధ కార్యాచరణ రూపొందించబడింది. ఇవన్నీ కూడా జరగాలి అంటే ముఖ్యంగా ఎన్నికలు అనేవి సజావుగా జరగాలి. ఎన్నికలు సజావుగా జరగాలి అంటే భారతదేశ యొక్క పౌరులందరూ కూడా ఓటర్ లిస్ట్ లో భాగం కావాలి. ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. ప్రతి ఓటు కూడా ఎవ్రీ ఓట్ కౌంట్స్, ఎవ్రీ ఓటర్ ఈజ్ ఏ లీడర్. ప్రతి ఒక్క ఓటర్కి కూడా గుర్తింపు ఉండాలి. ప్రతి ఒక్క ఓటు కూడా విలువైనది. ఎవరు కూడా సమాజానికి ఉపయోగపడే రీతిలో ఆలోచించి మంచి నిష్పక్షపాతంగా ఓటు వేయాలి. ఎటువంటి ధన ప్రభావాలకు కానీ లేదా వస్తు ప్రభావాలకు కానీ ఏ విధమైన లేకుండా కూడా వారికి ఎవరినైతే ఎన్నుకుందాం అనుకుంటారో నిష్పక్షపాతంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ చైతన్య కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఎన్నికల సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా మనం ఓటర్ లిస్టును నవీకరిస్తాము. కొత్త ఓటర్లందరినీ కూడా యాడ్ చేస్తాము. ప్రతిసారి కూడా ఎలక్షన్లప్పుడు కూడా మనం సమర్థవంతంగా అధికారులు, అనధికారులు, అట్లాగే వివిధ దశల్లో ఉన్న సిబ్బంది అందరూ కూడా ఎన్నికల విధుల్లో భాగం పంచుకుంటారు. వారందరూ కూడా సమిష్టి కృషి చేయడం వల్లే ఎన్నికల సంఘం వారు కూడా సమర్థవంతంగా ఎలక్షన్స్ నిర్వహించి మనకు ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రతిసారి కూడా ఈ ఉద్దేశంతో ప్రతి యంగ్ ఓటర్ ఎవరైనా సరే వారు 18 సంవత్సరాలు నిండేటప్పటికీ ఓటర్గా నమోదు కావాలనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా కార్యక్రమాలు చేపడుతున్నాం. గత 2 సంవత్సరాలుగా కూడా ఫ్యూచర్ ఓటర్స్ అని కొత్త కాన్సెప్ట్ ఏంటంటే 17 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఫ్యూచర్ ఓటర్స్ కింద నమోదు చేసుకోవచ్చు. 17-18 సంవత్సరాలు వాళ్ళకి నిండిన వెంటనే ఆటోమేటిక్ గా వాళ్ళ ఓటు యాడ్ అయిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ వీరందరూ కూడా ఫ్యూచర్ ఓటర్స్ కింద నమోదు చేసుకున్నట్లయితే వారందరికీ కూడా 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. మన భారతదేశంలో మాత్రమే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అందరికీ కూడా సార్వజనీన ఓటు హక్కు కల్పించబడింది. చాలా దేశాల్లో అయితే మహిళలకు ఓటు హక్కు లేదు మొదట్లో, తర్వాత స్టేజ్ లో వచ్చింది. కొన్ని దేశాల్లో అయితే కొన్ని వర్గాలకు మాత్రమే ఉండేది. అందరికీ సమాన అవకాశాలు లేవు. ఒక భారత రాజ్యాంగం మాత్రమే అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించింది. ఈ అవకాశాలన్నీ కూడా చూడడానికి వివిధ దశల్లో వివిధ సంస్థలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాజ్యాంగం పరిధిలోనే అన్ని పనిచేస్తాయి కాబట్టి అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, ప్రతి ఒక్కరు కూడా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చేసిన సంకల్పంలో భాగంగానే ఈ కార్యక్రమాలు కానీ అవేర్నెస్ కార్యక్రమాలు అన్ని కూడా జరపడం జరుగుతుంది. కావున ప్రతి యంగ్ ఓటర్స్ అందరూ కూడా మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చిన వెంటనే కూడా మీరు ఫ్యూచర్ ఓటర్గా నమోదు చేసుకోవాలి. మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే, ఓటు హక్కు లేకుండా ఉన్నట్లయితే వారందరినీ కూడా ఓటు హక్కు నమోదు చేసుకునేలాగా మీరు విషయాలు పెద్దలు తెలియజేయాలి. అట్లాగే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ వెళ్ళినప్పుడు ఓటును కూడా బదిలీ చేయించుకోవాలి. పాత ప్లేస్ లోనే ఉంటాము అక్కడికి వెళ్ళి ఓటు వేద్దామని కాకుండా ఇప్పుడు 365 రోజులు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి 4 సార్లు కూడా మనం ఓటర్ లిస్ట్ జాబితాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళందరికీ కూడా చెప్పి ఈ ఓటు హక్కు ప్రాసెస్ అట్లాగే
ఓటర్గా నమోదు చేసుకోవడానికి అన్ని విధానాలు కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమంపై మనం మండల స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోనూ కూడా అనేక పోటీలను కండక్ట్ చేయడం జరిగింది. అట్లాగే మన పోటీల్లో ప్రథమ స్థాయిలో వచ్చిన వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయికి వెళ్ళారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం వచ్చిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయికి కూడా ఎంపిక కాబడి ఉన్నారు. వారందరికీ కూడా ఈ రోజు విజయవాడలో అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మన దగ్గర నియోజకవర్గ స్థాయిలోను మండల స్థాయిలోనూ కూడా ఎవరైతే స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ విన్నర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇట్లాగా పోటీలు అవి జరుగుతాయి కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. రంగోలీ పోటీలు కావచ్చు, ఎలక్ట్రిషన్ పోటీలు కావచ్చు, ఎస్ఏ రైటింగ్ అవ్వచ్చు, లేకపోతే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ అవ్వచ్చు. ఏ కాంపిటీషన్ ఉన్నా సరే మీకు ఎందులో ప్రావీణ్యం ఉంటే అందులో కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇప్పుడు అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చే సంవత్సరం మీరందరూ కూడా అవార్డ్స్ తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా అందరికీ శుభోదయం. వేదికను అలంకరించినటువంటి ఆర్డీఓ గారు బాలసుబ్రహ్మణ్యం గారికి, డిఈఓ, ఎంఈఓ, మరి ముఖ్య అతిథులు ఇక్కడ హాజరైనటువంటి అలంకరించిన పెద్దలకి, చేసిన ప్రముఖులకి, మీడియాకి, స్కూల్ యాజమాన్యానికి, స్టూడెంట్స్ కి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అండ్ ఈరోజు మనకు ఆర్డీఓ గారు చెప్పినట్లు చాలా విశదంగా అన్ని వివరించి చెప్పారు. ఓటు యొక్క ప్రాధాన్యత, మనం ఈ నేషనల్ ఓటర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఇది గత 2011 సంవత్సరం నుండి ఇంప్లిమెంట్ చేశారు. ఎవ్రీ ఇయర్ జనవరి 25వ తేదీన ఈ ఓటర్స్ డే ఓట్లు జరుగుతాయి కదా. ఓట్లు వేసేటప్పుడు చాలా మంది ఇళ్లలోనే ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, దుర్వినియోగం అవుతుంది. అలా చేయకూడదు. మనము బతికి ఉన్నంత కాలము మన ఓటును మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా పక్కనుండే వాళ్ళకు కూడా ఎవరన్నా లేజీగా ఉండి పోకుండా ఉంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఓటు వేస్తాం రాండి అని చేయించుకోవాలి. సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. సో నాకు ఇక్కడికి పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఆ సందర్భంలో ఈ ఎలక్షన్ కమిషన్ 1950 జనవరి 22వ తారీఖు నుంచి ఎలక్షన్స్ ని ప్రారంభించి ఎలక్షన్స్ ని ద్వారా మనం భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా 2011వ సంవత్సరము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఈ జనవరి 25వ తారీఖున నిర్వహించాలని చెప్పేసి ఉత్తర్వుల ద్వారా అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్తో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అది నిర్వహించుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశము స్వతంత్రంగా పరిపాలించబడాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అన్ని విషయాల్లో ముందుకెళ్ళాలి, దానికి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరులందరూ కూడా ఓటు వినియోగించుకోవాలి. ఓటు హక్కు యొక్క బాధ్యత, మన విలువ ఎంత తెలుసుకోవాలి. అంతేకాకుండా ఓటు హక్కు యొక్క వేసిన తర్వాత మన బాధ్యతగా మెలగాలి అనే విషయాలన్నీ కూడా మరి జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా వీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమాన్ని మరి ముందు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ సందర్భంగా గుడివాడ బైపాస్ రోడ్ లోని విద్యా వికాస్ బ్లూమ్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్స్ ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వతంత్ర సమరయోధుల వేషధారులు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆద్యంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
students, I request all of you to sit silently. Now the respected principals and teachers of our country. Republic Day is the national festival of our country on 26th January. We should respect our constitution. On 26th January, the President of India hosts the national flag. You should understand importance of this day. I provide and I love my country very much. Thank you. Tantra Vidata, Jana Gana Tantra Vidata, Jai Jana Bharat, Jana Mana Abhimat, Jana Gana Tantra Vidata, Jana Gana Tantra Vidata, Gaurav Bhal Himalaya Ujjwal, Hridaya Har Ganga Jal, Kati Vindhyachal Sindhu Charan Tal, Mahima Shashwat Ghata, Gaurav Bhal Himalaya Ujjwal, Hridaya Har Ganga Jal, Kati Vindhyachal Sindhu Charan Tal, Mahima Shashwat Ghata, Jai Jan Bharat Jan Man Abhimat, Jana Gana Tantra Vidata, Jana Gana Tantra Vidata, Hare Khet Lahare Nat Nirjat, Jeevan Shobha Urvar, Vishwakarma. Teaches us to live unity and peace. Jai Hind, Jai Bharat. Thank you. उर्वर विश्वकर्म रत कोटि बाहुकर अगणित पद ध्रुव पद पर. Dear students, staff and esteemed guests, good afternoon all of you. As we gather on this Republic Day, let's reflect on the values that bind us as a nation. Today, we celebrate the spirit of unity, diversity, and freedom that defines our great country. Our school is microcosm of this vibrant tapestry where every student contributes to the rich fabric of our community. Let this day inspire us to uphold the principles of justice, equality, and fraternity. As we are going to unfurl the tricolor tomorrow, let it symbolize our commitment to a brighter, inclusive future. May the essence of this Republic Day resonate in our actions, fostering a sense of responsibility and pride in being Indians. Thank you. Teachers and my dear students, today we are going to celebrate the 76th Republic Day. భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డేని మనం జరుపుకుంటున్నాం. మరి అన్ని పాఠశాలతో పాటు మన పాఠశాలలో కూడా మరి ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్తో పాటు మరి 25th of January, today is also it has an importance day. నేషనల్ ఓటర్స్ డేగా January 25th అనేటటువంటి గుర్తింపు పొందింది. మరి భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత మరి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అమలులోనికి తీసుకువచ్చి కాన్స్టిట్యూషన్ ద్వారా భారతదేశ పరిపాలన ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంటే ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ which implements the system of the government and the style of the states. ఒక దేశం యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితి, దేశం యొక్క స్థితిని, ఆ దేశం యొక్క పరిపాలనా విధానాన్ని
తెలియచేసేటటువంటిదే ఆ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన నాయకులు కష్టపడి మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. తయారు చేయబడినటువంటి రాజ్యాంగం జనవరి 26, 1950 ఫోర్స్లోనికి రావటం జరిగింది. మరి అప్పటి వరకు దేశ పరిపాలన మరి బ్రిటిష్ వారు రూపొందించినటువంటి ఇండియా కౌన్సిల్ యాక్ట్ 1935 ఈ చట్టం ద్వారా అప్పటి వరకు కూడా భారతదేశం యొక్క పరిపాలన జరగటం జరిగిందన్నమాట. మరి ఈ విధంగా భారతదేశ స్వాతంత్రం పొంది మరి చక్కటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని దేశ పరిపాలనను మనం చక్కగా జరిగించుకోవడానికి మరి చక్కటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి రచనా కమిటీ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, మరి వీళ్ళందరినీ కూడా మనం చక్కగా స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఆదర్శాలు, వాళ్ళ యొక్క మంచి గుణాలను మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. మరి భారతదేశ పౌరులుగా మీరు కూడా రాజ్యాంగ యొక్క స్ఫూర్తిని తెలుసుకోవాలి. గత 5 సంవత్సరాలుగా గాడి తప్పిన విద్యారంగాన్ని మరలా గాడిలో పెట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాథమిక మరియు ప్రైమరీ పాఠశాల వివరాలను తెలుసుకుని విద్యార్థులకు అందుతున్న వసతుల వివరాలు సభ్యులు రాము విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో ఎంఈఓలతో శాసనసభ్యులు వెనగళ్ల రాము సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు మరియు విద్యా విధానాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని, తద్వారా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఎమ్మెల్యే రాము ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాడు నేడు పథకం కింద నిధులను దోచుకున్నారే తప్ప పాఠశాలలను ఎక్కడ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల వివరాలను సేకరించి ఆ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు మరియు విద్యా బోధన వివరాలు విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రాము తెలిపారు. ఇది తెలంగాణ స్కూల్ ఆల్రెడీ తెలంగాణలో ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల అక్కడ తెలంగాణలో ఇప్పుడు వరకు 1 ఉన్న వల్ల 1 నుంచి 5 వరకు వెళ్తారు. అది ఓకే. రెండోది 40 ఉన్నది కదా సార్, వీళ్ళు యూపీ స్కూల్ కింద LFL స్కూల్ అది ఒకసారి మనకు 5,000 రూపాయలు ట్రాన్స్ఫర్ ఇది బేసిక్ ప్రైమరీ స్కూల్ అయిపోతుంది. 40 నుండి బేసిక్ ప్రైమరీ అంటే ఇద్దరు టీచర్లు ఉంటారు మొత్తం అంతే. అది ఇబ్బంది పడతారు పిల్లలకు యొక్క స్టాండర్డ్ డ్రాప్ అవుతుంది. దానివల్ల యూపీ స్కూల్ హై స్కూల్ చేయాలి సార్. అవును 30 అంటే మనకి ఇప్పుడు 6, 7, 8 తరగతులు 60 ఉంటే హై స్కూల్ చేసేస్తాం. కానీ మీ పరిస్థితిని బట్టి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాము. సరే కాబట్టి వాళ్ళని అప్పర్ ప్రైమరీ అంటే ఉంటారు కదా, తీసేస్తారు. అప్పర్ ప్రైమరీ సిస్టమ్ అనేది తీసేస్తున్నాను. బేసిక్ ఇక్కడ మీకు ఎక్కడ చూస్తే ప్రీవియస్ స్కూల్ గారు యూపీఐ కాన్సెప్ట్ తీసేసారు. ఇక్కడ ప్రీవియస్ స్కూల్ ఇది ప్రీవియస్ సార్, ఇది ప్రీవియస్, ఇది ప్రైవేట్.
భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుడివాడ పట్న స్థానిక టిడ్కో కాలనీలో అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి గుడివాడ పట్న బీజేపీ నాయకులు నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్న బీజేపీ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ మహనీయునికి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి నివాళులర్పించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగం రాయటం వల్ల కులమతాలకు అతీతంగా భారతదేశం ఎంతో అభివృద్ధి పొందుతుందంటే ఆ మహానుభావుడు వల్లే అని అన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అలాంటి నాయకుడిని స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు దేవరపల్లి చిన్ని, మహిళా మోర్చా అధ్యక్షులు బోనం గోపిక, రుద్రపాటి హంసలేఖ, రీటా, చరణ్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్న స్థానిక టిడ్కో కాలనీలో ఈరోజు మహానుభావుడు మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి రాజ్యాంగం 75 సంవత్సరాలు మరి రాసిన ఈ రోజు ఇది. మరి ఆ మహానుభావుడు రాజ్యాంగం రాసిన బట్టే మన విధానాలు కుల మతాల అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండి మన ఇండియా మన భారతదేశం ఇంత స్వేచ్ఛగా ఉందంటే ఆ మహానుభావుడు వల్ల. ఆ మహానుభావుడిని ఈరోజు ఆ రాజ్యాంగం నిర్మించిన రోజు కాబట్టి ఈరోజు ఈ గుడివాడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహానుభావుడికి పాలాభిషేకం చేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. చాలామంది అంబేద్కర్ గారిని నా కులం నా కులం నా కులం అంటారు. ఆ మహానుభావుడికి కులం మతాలు దయచేసి అండగట్టకండి. ఆయన అందరూ నాయకుడు, మన దేశ నాయకుడు, మన దేశ ప్రజల నాయకుడు. ఎందుకంటే రాజ్యాంగ నిబద్ధత ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అలాంటి రాజ్యాంగంలో రాసిన మహానుభావుడిని ఎప్పుడు స్మరించుకోవాలి. అలాంటి మహానుభావులే ఆశయాలు ఆలోచనలతోనే మనం రాష్ట్రాన్ని కానీ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆ మహానుభావుని మరొకసారి స్మరించుకుందాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. గుడివాడ పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గుడివాడ పట్టణ స్థానిక టిడ్కో కాలనీలో మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా ఆయన రాసిన రాజ్యాంగం గురించి మేము ఒక్కసారి మరలా దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పాలాభిషేకం చేసి రాజ్యాంగం తరపున ఒక మాట మేము చెప్పాల్సింది ఏమనుకుంటున్నామంటే, ఆయన రాజ్యాంగం రాసినప్పుడు నేను రాసిన దాంట్లో పొరపాటు ఏదైనా ఉంటే దాన్ని నా చేతులతో నేనే నిర్మూలం చేస్తానని గట్టిగా చెప్పిన ఏకైక వ్యక్తి ప్రపంచం మీద ఎవరైనా ఉన్నారు అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. అటువంటి మాటలు ఈ రోజున ఆయన కులాలకి అతీతంగా కేవలం బడుగు బలహీన వర్గాలకే కాదు, నేను ప్రతి ఒక్కరి గురించి ఈ రాజ్యాంగాన్ని నిర్మించాను, ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన ప్రతి ఒక్క మాట ఎంతో జ్ఞానంగా బుద్ధితో కలిగి బలం కలిగి ఎంతో ఉన్నతమైన స్థితిలో దాన్ని రాశాడు. ఎన్నో దేశాలు దాన్ని అంగీకరించి ఉన్నత శిఖరాల మీద ఆయన మాటలు ఇవాళ వినిపించడం జరుగుతుందంటే కేవలం ఆయన రాసిన తీరును బట్టే. మన దేశం కూడా ఇంత ముందుకెళ్తుందంటే మనకి ఎటువంటి సదుపాయాలైనా కలిగించింది కేవలం ఆయన రాసిన రాజ్యాంగంలో నుంచే. ఒక స్త్రీని మనం గౌరవించాలన్నా, పురుషుల్ని గౌరవించాలన్నా, ఒక పార్టీని గౌరవించాలన్నా ఆయన ఇచ్చినటువంటి అధికారం అని మేము భావిస్తున్నాం. ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మా బీజేపీ మహిళలే కానీ, మా అధ్యక్షులే కానీ, మా పెద్దలే కానీ, కార్యకర్తలే కానీ మేము ఇటువంటి నివాళులు అర్పించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మేము ఆయన గురించి చేస్తానికి ఎప్పుడు మా బీజేపీ పార్టీ తరఫున మేము సంసిద్ధంగా ఉంటామని సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. గుడివాడపట్నం టిక్కో కాలనీ నందు బీజేపీ ఆధ్వర్యంలో చిన్న గారు అలా ఆర్కే గారు ఆధ్వర్యంలో ఈరోజు రాజ్యాంగకర్త బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన రోజున ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎన్ని తరాలైనా చెప్పుకునేలాగా మంచి రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరంటే మన బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అందరూ ధనికులే కాకుండా పేదవాళ్ళకు కూడా ఒక గుర్తింపు కలగాలి, ప్రతి ఒక్కరూ సమానులే, కుల మతాలకు అతీతంగా రాజ్యాంగం రాసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి మహనీయులని మనం
నెమరు వేసుకుంటూ తలుచుకుంటూ ఆయనకి పాలాభిషేకం చేయడం అంటే మామూలు విషయం కాదు. మా బీజేపీ కార్యకర్తలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించి మేము పాలాభిషేకం ఆయనకి చేస్తూ ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మన గుడివాడ మన వెనిగండ్ల రాము కార్యక్రమంలో భాగంగా పట్నంలో ద్విచక్ర వాహనంపై పర్యటించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రోజువారీ ముఠా కార్మికులతో ముచ్చటించి కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని సమూలంగా నాశనం చేసిందంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తామంటూ వెల్లడి. 15వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించిన అధికారులు. 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించిన ఆర్డీఓ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.